ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తో కలిసి పలు డివిజన్లలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కూటమి ప్రభుత్వ నేతృత్వంలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొండాయిపాలెం భక్తవత్సల్ నగర్ వాసన చిరకాల కోరికైన రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని కోటంరెడ్డి ప్రకటించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా తొలిసారి అధికారం లేని ఎమ్మెల్యేని అభివృద్ధి పనులు తృప్తిగా సంతృప్తిగా చేసేంత అవకాశం నాకు రాలేదు. అయినా కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తూ వచ్చాం. రెండోసారి శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత మీ అందరూ కూడా తెలుసు, 3.5 సంవత్సరం అధికార పార్టీలో నేను ఉన్నా. ఆనాడు కూడా అభివృద్ధి పనులకి నిధులు లేక ఎక్కడ అభివృద్ధి సరైన రీతిలో చేయలేని పరిస్థితి. అప్పటికి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలతో గత ప్రభుత్వంలో మిగతా నియోజకవర్గాల కన్నా ఎక్కువగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శక్తిమైన పనిచేయడం జరిగింది. కానీ ఆ తర్వాత 16 నెలలు ఎన్నికల ముందే నేను ఆనాడు అధికార పార్టీకి దూరం జరగటం, జగన్ గారికి దూరం జరగటం, ఆ తర్వాత మీ అందరి ఆశీస్సులతో మూడోసారి 1,000 కోట్ల కోటీశ్వరుడి మీద పోటీ చేసినప్పటికీ కూడా మీ అందరి ఆశీస్సులతో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి ఆనాడు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సాకారం చేయాలా అన్న ఉద్దేశంతో ఈరోజు పూర్తిగా అన్ని రకాల కూడా అవకాశాలను సజీవం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు జిల్లాలో ఉన్న 2 మంత్రులు, అటు ఆనూరు రామనారాయణ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారు, జిల్లా కలెక్టర్, కమిషనర్, అధికారుల సహాయ సహకారాలతో వేగంగా పనులు చేస్తున్నాం. ఎక్కడికక్కడ ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నాం. ప్రజలు ఎక్కడైతే అడిగారో, ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలకి మేలు జరుగుతాయో వాటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఈనాడు మళ్ళీ ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే అతి త్వరలోనే మరికొన్ని నిధులు కూడా మనకు రాబోతున్నాయి. ఆ నిధులతో మిగతా ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపడతామని మాట ఇస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఎందుకంటే ఒక జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కేంద్రానికి వచ్చేవాళ్ళు నెల్లూరు రూరల్లో కాపురాలు ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ కాస్త తక్కువ ధరలకి ఇళ్ళు దొరుకుతాయి. ఇళ్ళు కట్టాలన్నా కూడా కాస్త తక్కువ ధరకి స్థలాలు దొరికే పరిస్థితి. కాబట్టి ఇతర జిల్లాల నుంచి, జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం ఏదో కారణం రీత్యా జిల్లా కేంద్రంకి వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చెందాలంటే ఇంకా 1,200 కోట్ల రూపాయల నిధులు అవసరం అని చెప్పని అధికారులు మొత్తం కూడా గుర్తించడం జరిగింది. వీలైనంత మేర, శక్తి ఉన్న మేర ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులతో చరిత్ర ఎరుగని అభివృద్ధి, చరిత్ర చూడని అభివృద్ధి మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా చేపడతాను మాట ఇస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒక మంచి శుభవార్త, ఏదైతే కొండాయిపాలెం వద్ద రైల్వే గేట్ ఉందో ఆ రైల్వే గేటు వేసి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, అవతలికి వెళ్ళాలంటే చుట్టూ తిప్పుకోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కలపాలంటే కొండాయిపాలెం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి, భక్తవత్సల దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక. దాన్ని సాకారం ఎట్టకేలకి దేవుడి దయ వల్ల అధికారుల సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎట్టకేలకి దాన్ని సాకారం చేసామని మీ అందరి ముందు కూడా సగౌరవంగా చెప్తున్నాను. ఎస్టిమేషన్లన్నీ కూడా అప్రూవల్ అయిపోయినాయి. డిజైన్ల అప్రూవల్ కావాల్సి ఉంది. అతి త్వరలో, అది ఈ రోజైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, మరో 10 రోజుల్లో కావచ్చు, వీలైనంత తొందరలో దానికి టెండర్లు కూడా పిలిచే ప్రక్రియకి శ్రీకారం చుడతారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాలు చేసుకొని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసిస్తాం. ఆ భక్తవత్సల నగర్
కొండాయిపాలెం దగ్గర ఉన్నటువంటి ఆ 2 రైల్వే అండర్ బ్రిడ్జీలు మనం పూర్తి చేసుకుంటే నగరానికి ఆ పక్క ఈ పక్క 2 పక్కల కూడా సులభతరంగా మార్గం వస్తుంది. ఇవే కాకుండా ఇంకా అనేక ఆలోచనలు సాగిస్తూ ఉన్నాం. దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వాటన్నిటినీ కూడా సాకారం చేసేదానికి శక్తి వంచన లేకుండా అటు నేను కానీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ. ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజలు. ఆ కూటమి నాయకులు అందరినీ కూడా స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని అది కార్పొరేట్